దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. దేవుని మహిమ కొరకు మనమందరము కలిసి ఒక స్తుతి పాటను పాడుకుందాము. ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా ద్విపయముగను ప్రభాకరముగను విరేయుని తేజంబులర్ప నబిదలంబుల కూడి భక్తి ఆత్మతో సత్యంబు తోడను ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా ఇరులం గమ్మిన నుండి గరుణోదయముదనుక నరిగాపు నీవే కదా దేవా రాత్రి యరిగాపు నీవే కదా విరివిగా మారుదయ సీమల నెరసియుండిన చీకటులు దరిమి శాంతంబైన మనసుల దయ ప్రసాదింపను భజింతుము ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా అనగాని సాన్నిధ్య ముననుండగా మాదు మనసుల నరికట్టుము దేవా మాధుర్ మనసుల శుచి చేయుము వినయ భయ భక్తులు ధరింపగ వినుచు నీ వాక్యోపదేశం ధనిషమును ధ్యానింపనాత్మన్ భనిచితుదకు ప్రసన్నమగము ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొనగూర్ప నడిపించుము దేవా నిన్నే గణపరచ నడిపించుము తనువు శ్రయ చేయబడినను మా దారి దుర్గమమైన కనంబడ వనట చెందకలేది చేసిన ప్రభువు కొరకని చేయ నడుపుము ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా. ప్రార్థించుదము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యంలో నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ ఆవేశం చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరము కలిసి చెప్పుదాము.
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాశయం గురించి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడు ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరింపుము. లోక పాపలు మోసుకొని పోవువాడా, మా ప్రార్థన ఆలకింపుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉండువాడా, మమ్మను కనికరింపుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమ యందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభు, అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపల రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. వీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రేమగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మాము కనికరించి మేమి ఆజ్ఞ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకును ప్రభు యొక్క శరీరక్తలను పుచ్చుకున్నటకును మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాళ్ళుని మౌనముగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయన్ను సమీపించినట్లు దేవుని కృపను వెదకుదము. మీ పాపం నిమిత్తము వాస్తవంగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపపడి మీ పొరుగు వారిడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకొనొచ్చు క్రొత్త నడవడి గలవారటకు నిశ్చయించుకొంచున్న మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధాన పడవలనని సర్వశక్తుల దేవుని ఎదుట మీ పాపములను దీన మనసుతో ఒప్పుకొనుడి. అందరము కలిసి పాపపు ఒప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తుమని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమును పలికియు దుష్టత్వం నుండి తొలగకుంటిమి. మమ్మల్ని కనికరించమని నిన్ను బతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేమిద్దరును హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడి గలవారమై నిన్ను సేవించినకు శక్తిని అనుగ్రహింపుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన ఎద్దుకు మల్లు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపా వాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశించక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎవడైనను పాపం చేసినలా
నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపమును క్షమించరని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం మిమ్మును కనికరించి మీ పాపములన్నింటినీ క్షమించి వాటి నుండి మిమ్మును విడుదల చేసి సమస్త సద్గుణయందు మిమ్మును స్థిరపరచి బలపరచి నిత్య జీవనకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడయిండునుగాక, మీ ఆత్మకును తోడయిండునుగాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన ప్రార్థించుదము. సర్వాధికారి అయిన దేవా, పరిశుద్ధాత్మ కొరకు విధేయతతో కనిపెట్టుకొనిన నీ శిష్యులపై సమృద్ధిగా ఆశీర్వాదములు కుమ్మరించితివి కదా. ఇప్పుడు అత్యంత బలహీనమైన ఎండిపోయిన మా బ్రతుకులపై నీ పరిశుద్ధాత్మను పంపి మమ్మను పోషించినట్లు భాగ్యవంతులుగా చేసి బలపరుచునట్లు అనుగ్రహించుమని మిక్కిలి వినయంతో అడుగుచున్నాము. భూదిగంతముల వరకు సువార్త ప్రకటించినట్లు నీ ఆత్మ ద్వారా బలపరచి అన్యాయముతోనూ కీడుతోనూ నిండిన ఈ ప్రపంచమందు దుష్ట బంధకముల నుండి విడిపించి నీ ఆత్మశక్తితో శుద్ధీకరించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచు నుండు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు చదవబడును. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం నుండి 31 వచనాలు గల దేవుని వాక్యము చదువుకుందాము. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కనుల పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగిన బలాతిశయమును చేతను ఆయన ఎక్కటి అయినను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగైనది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతంలో సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మశిలడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుటకు అసాధ్యము. సొమ్మశిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయేవాడు ఆయనే. బాలురు సొమ్మశిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోదురు. ఇంతటితో మొదటి పాఠము సరి. ఓ దేవా, నీకు వందనములు. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన రెండవ పాఠముగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనిబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విశేషములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజము ఇచ్చెను గాని కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా,
ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమునందుంచుకునియున్నాడు, వాటిని తెలుసుకొనియుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదాయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షిలై ఉందరని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యెను. అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనిబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. ఇంతటితో 2వ పాఠము సరి. ఓ దేవా, నీకు వందనములు. కీర్తన గ్రంథము నుండి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. రెస్పాన్సివ్ రీడింగ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్, సామ్ 51. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బావుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేనో నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరినెడలా నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలా నర్పించుదురు.
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా సువార్త 24వ అధ్యాయము 44 నుండి 49 వరకు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినము మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పాను. ఇంతటితో సువార్త పాఠము సరి. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము. Dear brothers and sisters in Christ of our St. Peter's Telugu Church congregation, I stand before you to greet you and bless you. I am standing before you to welcome our new Reverend, our Deputy Pastor, Reverend Isaac Prasanna Kumar, who is coming from Nandyal Diocese, and he is going to serve in our congregation as presbyter in church. So I am here to welcome him on behalf of our diocese and as the presbyter in charge of the church. Dear members, kindly extend your wholehearted support to Reverend Isaac Prasanna Kumar as he is going to serve here as our presbyter. I greet you and I welcome him to our congregation on behalf of you all and the pastoral committee. So I also thank you for in the previous months, as our dear pastor Satyananda Palaya was retired, and on behalf of his retirement I have taken charge, and I am going to continue still more months till our church elections, PC elections will be over, and I will be here as in church to complete this election process and then hand over my charge to Reverend Isaac Prasanna Kumar. So I thank Reverend Satyananda Palaya for his wonderful committed service to our church and to our diocese. He is a very good pastor and he is a very good mentor of mine. So on behalf of the church, I welcome, and from today onwards he is going to conduct the worship service, and if any emergencies you can contact me or our secretary Prajot Kumar or any pastoral committee members in this regard. May God bless you, and I continue to pray for the congregation, for the mighty healthy power in these pandemic days. Let God protect us, guide us, and be with us forever and ever. Let us pray. Dear Heavenly Father, thank you for this wonderful day, and you are taking our congregation into your hand and guiding and leading us. Dear God, thank you for our new pastor, Reverend Isaac Prasanna Kumar. He is coming here to serve us. You have brought him to our diocese, Lord. Be with him and his family and children and guide him. Dear God, in the mighty name we pray and seek your blessings. Amen, amen, amen.
థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రములు. మరి సంఘ సభ్యులందరికీ ఈ ఉదయకాలపు శుభములను తెలుపుచున్నాను. ఇప్పుడే మన సిటీ ఏరియా చైర్మన్ రెవరెండ్ ఆల్ఫ్రెడ్ సుదర్శనయ్య గారు తెలిపిన విధముగా రెవరెండ్ ఐజక్ ప్రసన్నకుమార్ అయ్య గారు మే 13వ తారీఖు రోజున మన సంఘమునకు నూతన సంఘ కాపరిగా బాధ్యతలను తీసుకొని ఉన్నారని తెలుపుటకు ఆనందించుచున్నాను. మరి ఈ సమయమున అయ్యగారిని మరియు వారి కుటుంబ సభ్యులను మన సంఘము తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున అభినందిస్తూ మరి హృదయపూర్వక ఆహ్వానమును తెలుపుచున్నాను. ఐజాక్ అయ్యగారు గడిచిన 25 సంవత్సరముల నుండి దేవుని సేవలో నడిపింపబడి నంద్యాల డయోసిస్లో సీనియర్ పాస్టర్ గాను, సీనియర్ డీనరీ చైర్మన్ గాను, బిషప్స్ చాప్లిన్ గాను మరియు ఇతర ఉన్నత బాధ్యతలందు అంకిత భావముతోనూ మరియు నిబద్ధతతోనూ సేవలను అందించున్నారని తెలుపుటకు సంతోషించుచున్నాను. ఇదే విధముగా ఐజాక్ అయ్యగారు మన సంఘములోనూ అత్యున్నతమైన సేవను అందించి దేవునికి మహిమ కలుగులాగున వారి కొరకును మరి కుటుంబము కొరకును మనమందరము ప్రార్థించవాలని కోరుచున్నాను. మరి ఈ సమయమున దాదాపుగా 40 సంవత్సరముల అధికారిక సంబంధమైన సంఘ సేవను జయప్రదముగా ముగించి ఇప్పుడు మన సంఘము ద్వారా నివృత్తి పొందుతున్న రెవరెండ్ సత్యానందం పాల్ అయ్యగారికి సంఘము తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున అభినందనలు తెలుపుచున్నాను. మరి అయ్యగారు మరియు అమ్మగారు మన సంఘమునకు అందించిన ఎనలేని సేవను గురించి సంఘపు ప్రతి ఒక్క సభ్యుడి తరపున మరియు పాస్టరేట్ కమిటీ ప్రతి ఒక్క మెంబర్ తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలుపుచున్నాను. ముఖ్యముగా సత్యానందం పాలయ్య గారు మన నూతన ఆలయపు నిర్మాణ కార్యకలాపాలలో వారు అందించిన సహకారములు మరియు చూపించిన మార్గదర్శకాలు ఎంతో ప్రశంసనీయమైనవి. మరి సత్యానందం పాలయ్య గారు మరియు అమ్మగారు వారి యొక్క ఆయుస్సు జీవితకాలం వరకు మంచి ఆరోగ్యముతోనూ మరియు సంతోషముగాను గడపవలనని మనమందరము ప్రార్థించవలనని కోరుచున్నాను. మరి అలాగే ఈ సమయమున రెవరెండ్ ఐజాక్ ప్రసన్నకుమార్ అయ్య గారి యొక్క డెప్యూటేషన్ ప్రాసెస్ విషయంలో సహకారమును అందించిన మన కేసీడీ బిషప్ ప్రసన్నకుమార్ శామ్యుయల్ అయ్య గారికి మరియు నంద్యాల డయోసిస్ బిషప్ పుష్పలలిత అమ్మగారికి సంఘం తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలుపుచున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తుంటున్నాను. మరి బెంగళూరులోని మన సిఎస్ఐ సెయింట్ పీటర్స్ తెలుగు చర్చికి నంద్యాల అధ్యక్ష మండలం నుండి డిప్యూటేషన్ మీద మా బిషప్ గారు మన యొక్క చర్చికి పంపించుంటున్నారు. కేసీడీ బిషప్ గారు మరి నన్ను ఇక్కడ పోస్ట్ చేసినందుకు 20 బిషపులకు కూడా
వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మన సెయింట్ పీటర్స్ తెలుగు చర్చి కమిటీ సభ్యులు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, కమిటీ సభ్యులందరికీ, సంఘ సభ్యులందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మరి మీ మధ్యలో పరిచర్య చేయటానికి దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క కష్ట పరిస్థితులలో ఉంటున్నాం కనుక అందరము కలిసి ఒకరి కొరకు మరొకరు ప్రార్థన చేసుకుందాం. మా కుటుంబం కొరకును ప్రార్థించండి, మరి సంఘమంతటి కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి ఇక్కడ మేము చేయబోయే పరిచర్య కొరకును దయచేసి మీరందరూ ప్రార్థించవలనని, మీకు పరిచర్య చేయడానికి దేవుడు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, నాకంటే ముందుగా ఇక్కడ పరిచర్య చేసిన గురువరులందరికీ, మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మరి నాకు ముందుగా ఉండినటువంటి రెవరెండ్ సత్యానందం పాల్ అయ్యగారికి, వారి కుటుంబానికి మరి ముఖ్యంగా వందనాలు తెలియజేస్తూ, మరి మన ముందున్నటువంటి పరిచర్య నిమిత్తమై మీరే తోడుగా ఉండి సహకరించాలని, దేవుని యొక్క మహిమార్థమై సమస్తము జరిగించుటకు ప్రభువే తన కృప మనకందరికీ దయచేయునుగాక. మీకందరికీ శుభములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు, వందనములు తెలియజేయుచుంటున్నాను. దేవుడు తన మహాకృపలో ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి మన ఇక్కడ సెయింట్ పీటర్స్ తెలుగు చర్చిలో పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కృప కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగాలను మనం గమనించినట్లయితే మనకు ఇవ్వబడినటువంటి అంశము పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట, వెయిటింగ్ అపాన్ ది హోలీ స్పిరిట్. ప్రభునందు ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందు నిమిత్తమై పంపించబడ్డాడు అంటే పరిశుద్ధైన లూకా రాసిన సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోకి వచ్చిననే వాక్యం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మరి మానవులందరి రక్షణార్థమై ఈ లోకానికి పాప పరిహారం చెల్లించటానికి పంపించబడినట్లుగా గమనిస్తున్నాం. అందుకే బాప్తిసమిచ్చే యోహాను కూడా యేసు ప్రభు బాప్తిసం పొందటానికి తన దగ్గరికి వచ్చినప్పుడు మరి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 29వ వచనంలో ఏమంటున్నాడో మనం గమనిస్తే, ఇదిగో లోక పాపులు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును చూపించినట్టుగా మనం గమనిస్తాం. మానవులందరి పాపానికి పరిహారం చెల్లించటానికి ప్రభు కల్వరి శిలువలో
తన విలువైన రక్తం చిందించి తన ప్రాణాన్ని ఆయన మన కొరకు బలియాగం చేశాడు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పాపమును మరణమును సమాధిని జయించి ఆయన మృత్యుంజయుడై సజీవుడుగా మన మధ్యలో ఆత్మరూపకంగా ఉంటున్నాడు. యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత 40 దినములు తన యందు విశ్వాసం ఉంచి తన కొరకు జీవిస్తున్నటువంటి వారందరికీ తనను తాను ప్రత్యక్షపరచుకొని విశ్వాసంలో వారిని బలపరిచి స్థిరపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు 40వ దినమున ఆయన పరలోకానికి ఆరోహణమై ఎక్కి వెళ్ళినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. మరి దానిని ఈ నెల 13వ తారీఖున మనము జ్ఞాపకం చేసుకున్నాం. చదవనటువంటి లేఖన భాగాలు కూడా మనం పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో 49వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను అనేటటువంటి మాట చూస్తాం. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో మనం గమనించగలం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనే మాట మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన 40 దినములు మరి పునరుత్థానమైన తరువాత తను నమ్మినటువంటి వారికి ప్రత్యక్షపరచుకొని వారిని బలపరిచి ఎక్కడి నుండి అయితే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడో ఆ పరలోకానికి ఆరోహణమై వెళ్ళినట్లుగా గమనిస్తాం. అయితే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళడానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అసెన్షన్ ఆఫ్ జీసస్ అనే విషయాన్ని మనం గమనిస్తే కొన్ని విషయాలు మనం గమనించగలం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం గమనించగలం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచన ప్రారంభం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మొట్టమొదటి ఉద్దేశాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచి తన కొరకు జీవిస్తున్నటువంటి వారందరి నిమిత్తమై స్థలము సిద్ధపరచడానికి తండ్రి యొద్దకు పరలోకానికి ఎక్కి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభునందు ఈ లోకంలో ఉన్నప్పుడే విశ్వాసం ఉంచుతారో లేదా వారి యొక్క పాపమును ఒప్పుకొని ఆయన్ను ప్రభువుగా దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినట్లుగా మనం వాక్యంలో మరి చూస్తుంటున్నాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో మనం గమనించగలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తనను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన్ను ప్రభువుగా దేవునిగా రక్షకునిగా అంగీకరించిన వారందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారాన్ని మరి దేవుడిచ్చినట్లుగా గమనిస్తున్నాం. అయితే ఈ యొక్క సంబంధాన్ని తండ్రి కుమారులు లేదా తండ్రి కుమార్తెల యొక్క సంబంధాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మాత్రమే పరిమితి చేయదలుచుకోలే. ఆయన దీనిని చివరి వరకు కూడా నిత్యము దీన్ని కొనసాగాలని ఆయన ఇష్టపడినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభు మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నిత్య జీవాన్ని ఇచ్చినట్లుగా గమనించగలం. అనగా ఈ లోకములో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి ఈ యొక్క సంబంధం, తండ్రి అయినటువంటి దేవునితో ఏర్పడినటువంటి సంబంధం, అది శాశ్వతంగా ఉండాలని ప్రభు ఇష్టపడినట్లుగా గమనిస్తాం. కాబట్టి ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళి తండ్రి యొద్ద నివాసం ఉండటానికి ఆయన నమ్మిన బిడ్డలందరి కొరకు ఆయన స్థలము సిద్ధపరచడానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి రెండవ విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఎందు నిమిత్తమై పరలోకానికి ఎక్కి వెళ్ళాడు అని గమనిస్తే మరి రోమిలకు రాసిన పత్రిక
8వ అధ్యాయానికి రండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడును ఆయనే. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేయటానికి పరమునకు ఎక్కి వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ దినములలో మరి భయంకరమైనటువంటి దినములలో మనం జీవిస్తుంటున్నాం. ఈ యొక్క పాండమిక్ దినములలో కరోనా వైరస్ వలన మరి అనేక మంది మరి ప్రపంచమంతటా కూడా ఎంతగానో బాధపడుతున్నట్టుగా మనం గమనించగలం. మరి ఆ యొక్క రోగము బారిన పడినటువంటి వారు ఎంతో వేదన పొందుతున్నట్టుగా గమనిస్తాం. కొంతమంది అయితే మరి ఆ యొక్క వైరస్ కారణాన్ని బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్టుగా కూడా గమనించగలం. కుటుంబాలలో ఎంతో వేదన, దుఃఖము, మరి బాధ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో సామాన్యంగా మనము ఒకరికొకరం మరి ఏమనుకుంటామంటే, దయచేసి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి మరి కోరుతూ ఉంటాం. అయితే మనం తప్పకుండా ప్రార్థన చేస్తాం. అయితే ఇక్కడ గొప్ప ఆదరణ కలిగించు మాట ఏంటనగా, యేసుక్రీస్తు ప్రభు ఏ దేవుని ఎందైతే మనం విశ్వాసం ఉంచినామో ఆయన మనల్ని మరిచిన దేవుడు కాదు. మన కష్టములో బాధలలో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన మనందరి కొరకు ఈ లోకములో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటూ మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టుగా వాక్యంలో మనం గమనిస్తాం. అయితే ఈ యొక్క విజ్ఞాపన మరి పరలోకానికి ఎక్కి వెళ్ళిన తరువాతనే కాదు, కానీ ఈ లోకములో ఉన్నప్పుడే ఆయన ప్రారంభించినట్టుగా చూస్తుంటున్నాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయానికి రండి. ఈ యొక్క 17వ అధ్యాయం, యోహాను సువార్తలో 17వ అధ్యాయం అంతా కూడా మరి ప్రధాన యాజకుని విజ్ఞాపన లేదా విజ్ఞాపన ప్రార్థనగా మనం గమనించగలం. ద ఇంటర్సెసరీ ప్రేయర్ ఆఫ్ హై ప్రీస్ట్ అని చెప్పి సామాన్యంగా పిలుస్తూ ఉంటారు. దీనిలో మనం గమనిస్తే యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థించుట లేదు, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను అంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినామో మనందరి కొరకు, వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు మరి లోకములో ఉండగానే ప్రార్థన ప్రారంభించి ఆయన ఆరోహణమై ఎక్కి వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని మనందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకంటే ఈ లోకములో మనం ఉంటున్నాం, లోకము మనల్ని ద్వేషిస్తుంది, లోకములో మనకు శ్రమ కలుగుతుంది అని కూడా యేసు ప్రభు మరి మనకు తెలియచేశాడు. మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో 33వ వచనంలో మనం గమనించినట్లయితే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు విజ్ఞాపన చేయించినటువంటి ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడుగా మనం గమనిస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో 14వ వచనం నుండి కూడా గమనిస్తే యేసు ప్రభు గురించి చెప్పబడినటువంటి మాట మనం గమనించుదాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నట్టుగా గమనిస్తున్నాం. మరి ఆయన మన బాధను, కష్టాన్ని, వేదనను ఎరగనటువంటి వాడు కాదు, కానీ ఆయనకు అన్నీ కూడా తెలుస్తుందండి. ఎలాంటి కష్టములో, ఎలాంటి దుఃఖములో, బాధ గుండా మనం వెళ్తున్నాము ప్రభు మనల్ని అర్థం చేసుకోగలడు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై ఎందుకు వెళ్ళాడు, వెళ్ళినటువంటి ఉద్దేశాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం.
మరి మొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ శాశ్వతంగా ప్రభువుతో కలిసి జీవించాలని స్థలము సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. రెండవ విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి ఆయన ఈ లోకంలో తన యందు విశ్వాసం ఉంచిన వారందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తున్నాం. మూడవ విషయాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఎక్కి వెళ్ళినటువంటి ఉద్దేశం, అదే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి అనేటటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు ఆయన ఆరోహణమై వెళ్ళేటటువంటి సమయంలో తన నమ్మినటువంటి వారందరూ కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటనగా, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వల్ల వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనేటటువంటి విషయాన్ని వారికి తెలియచేసినట్టుగా చూస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కొరకు మరి కనిపెట్టడం అనేది చాలా అవసరం. ఆనాడు యేసు ప్రభు యొక్క మాట విని ఆయన నమ్మినటువంటి వారందరూ కూడా దాదాపుగా 120 మంది మరి మేడగదిలో వారు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రార్థనలో కనిపెట్టినట్లుగా మనం గమనిస్తాం. మనమందరం కూడా మన జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరం ఎంతో ఉందండి. ఆ దేవుని యొక్క సహాయం లేకుండా మన సొంత శక్తి చేత కానీ భక్తి చేత కానీ మనము వేరే దేని చేత కూడా ఈ లోకములో దేవుని కొరకు జీవించలేం, దేవుని కొరకు మనం పని చేయలేం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే నిమిత్తమై ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుని కొరకు వారు కనిపెట్టినప్పుడు పెంతెకోస్తు దినమున మరి వాగ్దానం చేయబడినటువంటి త్రిత్వములో 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘము మీదికి, అనగా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డల మీదికి పంపించబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో ఆ యొక్క విషయాన్ని చూడగలం. అయితే పరిశుద్ధాత్మ దేవుని గురించి, పెంతెకోస్తు పండగ గురించి వచ్చే ఆదివారమున మరి పెంతెకోస్తు పండగ దినమున లేదా పరిశుద్ధాత్మ దినమున మనం ధ్యానించుకుందాం. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి ఆయన నమ్మినటువంటి బిడ్డల కొరకు పంపించడానికి యేసుక్రీస్తు ప్రభు పరమునకు ఆరోహణమై వెళ్ళినట్లుగా గమనిస్తాం. చూడండి, చదవనటువంటి వాక్య భాగాలను మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో 7వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును అని యేసు ప్రభు వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. మరి ప్రార్థనలో, వాక్య ధ్యానంలో మనం సమయం గడుపుచు దేవుని యొక్క సన్నిధిలో మనము వేచి ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇంకనూ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలోని 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపవో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపవో ఆదరణకర్త అని యేసు ప్రభు ముందుగానే ఆయన తెలియచేసినట్లుగా గమనిస్తున్నాం. కాబట్టి మరి పెంతెకోస్తు దినము కంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని కొరకు వేచి ఉండటం లేదా కనిపెట్టుకొని ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆయన లేనిది ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవించలేం. పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడి ఉండాలి. దేవుని కొరకు సాక్ష్యంగా, సాక్షి బిడ్డగా ఈ లోకంలో జీవించాలంటే దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉండాలి. దేవుని యొక్క పరిచర్య జరిగించడానికి కూడా దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఆనాడు యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా ఎలాగైతే కనిపెట్టుకొని ఉన్నారో మనం కూడా ప్రార్థనలో మరి కనిపెట్టుకొని ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎందు నిమిత్తం పంపించబడ్డాడు అని మనం గమనించినట్లయితే, ఎందు నిమిత్తం మనం వేచి ఉండాలి లేదా కనిపెట్టుకొని ఉండాలి అని గమనిస్తే పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 16వ వచనం,
నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మరి యేసుక్రీస్తు ప్రభు మరి తండ్రిని వేడుకుంటున్నాడు వేరొక ఆదరణకర్త. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోక పరిచర్య ముగించుకొని ఎందు నిమిత్తమైతే ఆయన పంపించబడ్డాడో ఆ పనిని ముగించి, ఆయన రక్షణ కార్యాన్ని ముగించి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మరి అనాథలుగా విడిచిపెట్టడం లేదు, కానీ వారితో ఉండడానికి, అనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలందరితో మనందరితో ఉండడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన కొరకు అనుగ్రహించినాడు. ఆయన మరి మనతో ఉండును, మనలో నివసించును అని చెప్పి వాగ్దానం చేయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం కనిపెట్టుకొనవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి బైబిల్ అంతటిలో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క శిష్యులు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన తరువాత వారు యేసు ప్రభు కొరకు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం గమనిస్తాం. యేసు ప్రభు కొరకు ప్రాణమును సహితం వారు ఇవ్వడానికి వెనుకాడనట్టుగా మనం గమనించగలం. మరి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మరి అద్భుత కార్యములు మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగించినట్లుగా మనం గమనించగలం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కనుకనే పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో మనకు ఇవ్వనటువంటి యొక్క లేఖన భాగాలు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై ఎక్కి వెళ్ళడానికి గల కారణాలలో మనం గమనించినట్లయితే మొదటిగా ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారందరం కూడా ఆయనతో శాశ్వతంగా నివసించాలని, ఈ యొక్క సంబంధాన్ని చివరి వరకు కొనసాగాలని ఆయన స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. రెండవదిగా గమనిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి పరలోకానికి వెళ్ళినట్లుగా చూస్తాం. మూడవదిగా గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, త్రిత్వంలో ఒకరైనటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తను మన కొరకు పంపించడానికి వెళ్ళాడు. ఈ ఆదరణకర్త, ఆయన పేరే ఆదరణకర్త కనుక ఆయన మనతో ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ముఖ్యంగా ఈ యొక్క క్లిష్ట సమయాలలో మనం ఉంటున్నాం. మరి బాధకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉంటున్నాం. ఈ యొక్క కరోనా వైరస్ వలన అనేక మంది ఎంతో బాధపడుతుంటున్నారు. చాలామంది దీని యొక్క రోగము బారిన పడి మరి ఎంతగానో మరి వేదనలో ఉన్నట్టుగా గమనిస్తుంటున్నాం. కొంతమంది ఆ యొక్క వైరస్ వలన చనిపోయినట్టుగా కూడా చూస్తుంటున్నాం. మరి ప్రియులను కోల్పోయినటువంటి మన వారు ఎంతో దుఃఖములో, బాధలో, వేదనలో ఉంటున్నారు. అయితే మరి దేవుడు వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తగా మన కొరకు లోకానికి పంపిస్తున్నాడు. ఆయననే మనకు ఆదరణ దయచేయనటువంటి వాడు. మనుషులు మనం ఆదరిస్తాం, కొన్ని మంచి మాటలు చెబుతాం, కానీ మనము ఎల్లప్పుడూ కూడా దుఃఖములో ఉన్నటువంటి వారితో ఉండలేము. అయినా మన మాటలు వారిని సంపూర్ణంగా ఆదరించలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని వారికి జ్ఞాపకం చేస్తాడు. మన దేవుడు ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు మనకున్నాడని జ్ఞాపకం చేస్తాడు. ఆయననే మనకు తోడుగా ఉండి ధైర్యపరిచి ఆదరించి నడిపించు దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, పరిశుద్ధాత్మ దేవుని కొరకు మనం వేచి ఉందాం, ప్రార్థనలో కనిపెట్టుదాం. ఆయనను మనం కలిగి ఉండి ఈ లోకములో దేవుని కొరకు జీవించడానికి ప్రభువే తన కృప మనకందరికీ దయచేయుగాక. మరి దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయనని ఆదరణ, నెమ్మది, ఓదార్పు అనుగ్రహించునుగాక. అలాంటి కృప ప్రభు మనకందరికీ దయచేయుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మీ వాక్య ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉండి చేసిన సహాయం కొరకై మీకు స్తోత్రములు ప్రభువా. యేసుక్రీస్తు ప్రభు మానవులందరి పాప పరిహారం నిమిత్తమై కల్వరి శిలువలో తన విలువైన రక్తం చిందించి తన ప్రాణమును బలియాగం చేసినందుకై స్తోత్రములు. పాపానికి పరిహారం చెల్లించినందుకై మీకు స్తోత్రములు. ఆయన మా అందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి పాపమును, మరణమును, సమాధిని జయించి సజీవుడుగా పునరుత్థానుడై లేచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు 40 దినములు తన నమ్మినటువంటి బిడ్డలందరికీ కూడా
కనిపించి ఆయన వారిని విశ్వాసంలో బలపరిచి స్థిరపరిచి పరలోకానికి ఆరోహణమై ఎక్కి వెళ్ళినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరినీ కొరకు స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి ఆరోహణమై వెళ్ళినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుంది మా అందరి కొరకు విజ్ఞాపన చేయించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉండడానికి, మమ్మల్ని ఆదరించడానికి, ధైర్యపరిచి ఓదార్చడానికి, ఈ లోకంలోనికి పంపించడానికి వెళ్ళినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కనుకనే ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని కొరకు మేమందరం కూడా వేచి ఉండడానికి కృప దయచేయండి. మా అందరినీ కూడా మీ యొక్క ఆత్మతో నింపుమని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభువా, అనేక మంది ఈ యొక్క కరోనా వైరస్ వలన ఎంతగానో బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, అనారోగ్యం పాలైంటున్నారు. దేవా, కొంతమంది ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళారు. మరి ప్రియులైనటువంటి వారిని కోల్పోయినటువంటి నీ యొక్క బిడ్డలు ఎంతో దుఃఖములో, బాధలో, వేదనలో ఉంటున్నారు. వారందరినీ మీరే ఆదరించండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు ఆదరణకర్త కనుక మీరే ఆదరించి ధైర్యపరిచి ఓదార్చండి. ఈ లోకంలో మీ కొరకు జీవించడం మాకు కావలసినటువంటి కృప దయచేయమని, మీ వాక్యాన్ని మీరే ఆశీర్వదించి ఫలింపచేయమని, సంఘమంతటిని దీవించమని ప్రభును రక్షకుడైన యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిల్చుండి నైసియా విశ్వాసూత్రమును చెప్పుదాము. పరలోక భూలోకములకును దృశ్య అదృశ్యములన్నింటికి సృష్టికర్త యగు సర్వశక్తి గల తండ్రి నా ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అనిలోకముల కన్నా ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడనై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ యందు శరీరధారి అయి మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖ ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధించబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికము ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తీసును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును రాబో యుగం యొక్క జీవం కొరకును ఎదురు చూచుచున్నాను. ఆమేన్. సంఘ ప్రకటనలు. ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్న సంఘ సభ్యులందరికీ మరియు ఇతర అతిథులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములను తెలుపుచున్నాను. మరి ఈ ఆన్లైన్ ఆరాధనలో మనకు దేవుని వాక్యమును అందించిన మన నూతన సంఘ కాపరి రెవరెండ్ ఐజాక్ ప్రసన్న కుమార్ అయ్య గారికి సంఘం తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదములను తెలుపుచున్నాను. ఈ వారంలో బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేవారు, ముందుగా బర్త్డేస్ జరుపుకునేవారు 16th మే కరుణాకర్ ఎస్, రామకృష్ణ, పలగిరి రత్నమ్మ, కిరణ్ నేరెల్ల. 17th మే ఏ ఫ్రాన్సిస్ ప్రసన్న కుమార్. 18th మే రూత్ సుశీల, పి ఫిలిప్, ఎం జనార్దన్ రావు, బి డేవిడ్ రాజ్, సారా జెన్సీ కే, హేమలత ఎన్,
రష్మి మోల్ పిఏ, ఎండి వర్షి వెనేసా. 19th మే జోషువా సిడి, కె సరోజా, కమల నరసప్ప. 20th మే జి ఎలీషా ప్రకాష్ రావ్, అనిత జె మినల్కర్, కె ఫ్రాన్సిస్ అలెగ్జాండర్, దారా కిరణ్, దివ్య మైఖేల్, స్వప్న వెన్నెల. 21st మే ఎస్ఎస్డి వరకుమార్, ఎం సుజాత, ఎస్ఆర్ ఝాన్సీ, ఎస్ సుశ్రిత, మేఘన పిసి. 22nd మే శాంత కుమారి, మేబెల్ షారోన్, పూర్ణిమ కందుకూరి, బాబు దార్లా, మేరీ ఫాతిమా. ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేవారు 16th మే శ్రీ బి జార్జ్ దేవరాజ్ మరియు శ్రీమతి బి ఇందిరా కళ్యాణి, శ్రీ ఎస్ కరుణాకర్ మరియు శ్రీమతి రూతమ్మ. 17th మే శ్రీ ఎం డి ప్రసాద్ మరియు శ్రీమతి డాక్టర్ భరణి ప్రసాద్. 18th మే శ్రీ కె ఉదయానంద్ మరియు శ్రీమతి కె విక్టోరియా, శ్రీ డేవిడ్ ఎం మరియు శ్రీమతి కీర్తన. 19th మే శ్రీ జాన్సన్ జగన్నాథం మరియు శ్రీమతి మేరీ రెబెక్కా కుమారి, శ్రీ జి డానియల్ మరియు శ్రీమతి భవ్య కీర్తి. 20th మే శ్రీ బి మైకల్ పాల్ విక్టర్ మరియు శ్రీమతి మేరీ, శ్రీ టిఎం ప్రశాంత్ మరియు శ్రీమతి సరిత ప్రశాంత్, శ్రీ దివాకర్ పిఎస్ మరియు శ్రీమతి మేరీలత ఎస్జే. 21st మే శ్రీ ఫ్రాన్సిస్ దర్శి మరియు శ్రీమతి డాక్టర్ అనితా ఫ్రాన్సిస్ దర్శి. 22nd మే శ్రీ అక్కిదాసరి మోజస్ మరియు శ్రీమతి ఏ దీనా, శ్రీ ఎం సైమన్ లూక్ మరియు శ్రీమతి రూత్ సైమన్. వీరికందరికీ సంఘం తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున ప్రత్యేక దినపు శుభాకాంక్షలను తెలుపుచున్నాను. ఒక విషాదకరమైన ప్రకటన. మన సంఘ సభ్యుడు మరియు పీసీ సభ్యుడైన శ్రీ ఎండి షడ్రక్ గారు మే 8వ తారీఖు రోజున ప్రభువు నందు నిద్రయించి ఉన్నారని తెలుపుటకు బాధపడుచున్నాను. వారి యొక్క అంత్యక్రియలు ఆ రోజే జరపబడినవి. శ్రీ షడ్రక్ గారి ఆత్మశాంతి కొరకును మరియు వారి కుటుంబ సభ్యుల సమాధానము కొరకును మనమందరము ప్రార్థించవలనని కోరుచున్నాను. మరి యొక్క విషాదకరమైన ప్రకటన. మన సంఘ సభ్యులైన శ్రీ ఎన్ జకరయ్య గారు మరియు శ్రీ ఏ సుందర్రావు గారు మే 13వ తారీఖు రోజున ప్రభువు నందు నిద్రయించి ఉన్నారని తెలుపుటకు బాధపడుచున్నాను. వీరిరువురి అంత్యక్రియలు ఆ రోజే జరపబడినవి. మరి ఈ ఇద్దరి ఆత్మల శాంతి కొరకును మరి వారి కుటుంబ సభ్యుల సమాధానము కొరకును ప్రార్థించవలని కోరుచున్నాను. మరి యొక్క విషాదకరమైన ప్రకటన. మన సంఘ సభ్యులైన శ్రీ సునీల్ మాల్తస్ గారు నిన్నటి రోజున ప్రభువునందు నిద్రయించి ఉన్నారని తెలుపుటకు బాధపడుచున్నాను. వారి యొక్క అంత్యక్రియలు వారి
స్వస్థలమైన తనకు నందు జరపబడినవి. శ్రీ సునీల్ మాల్తస్ గారి ఆత్మశాంతి కొరకును మరి వారి కుటుంబ సభ్యుల సమాధానము కొరకును మనమందరము ప్రార్థించవలని కోరుచున్నాను. చివరగా సంఘ సభ్యులందరికీ ఒక ప్రత్యేకమైన మనవి. దయచేసి అందరూ కోవిడ్-19 యొక్క మార్గదర్శకాలను మరియు లాక్డౌన్ యొక్క నిబంధనలను తప్పనిసరిగా పాటించవలనని కోరుచున్నాను. మరి మీ అనుదిన కుటుంబ ప్రార్థనలలో ఈ మహమ్మారి రోగము ఈ ప్రపంచము నుండి తొలగిపోయినట్లుగా ప్రార్థించవలనని మనవి చేయుచున్నాను. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ప్రియమైన సంఘ సభ్యులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములను తెలుపుచున్నాను. మన నూతన సంఘ కాపరి రెవరెండ్ ఐజక్ ప్రసన్న కుమార్ అయ్యగారు మే 13వ తారీఖు రోజున మన సంఘ కాపరిగా బాధ్యతలను తీసుకొని ఉన్నారని తెలుపుటకు సంతోషించుచున్నాను. అయ్యగారు నంద్యాల డయోసిస్లో సీనియర్ డీనరీ చైర్మన్గా మరియు ఇతర ఉన్నత బాధ్యతల కార్యములను నిర్వహించి ఉన్నారు. ఇప్పుడు డెప్యుటేషన్ మీదుగా మన సంఘమునకు పోస్ట్ చేయబడ్డారు. మన నూతన సంఘ కాపరిని మరియు వారి కుటుంబ సభ్యులను సంఘము తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున అభినందిస్తూ మరి హృదయపూర్వక ఆహ్వానమును తెలుపుచున్నాను. మన నూతన సంఘ కాపరి ఇప్పుడున్న లాక్డౌన్ మరియు కరోనా పరిస్థితుల వలన బెంగళూరుకి వచ్చుటకు వీలు పడుట లేదు. అందువలన అయ్యగారు తమ ప్రస్తుత నివాస స్థలమైన కర్నూలు నుండి ఈ లాక్డౌన్ ముగింపు వరకు మనకు ఆన్లైన్ ద్వారా సంఘ పరిచర్య సేవలను అందింపజేస్తారు. దయచేసి ఇందు నిమిత్తమై సంఘ సభ్యులందరూ సహకరించవలనని కోరుచున్నాను. మరి మన నూతన సంఘ కాపరి యొక్క పరిచర్య కొరకును మరియు వారి కుటుంబ సభ్యుల కొరకును ప్రార్థించవలనని కోరుచున్నాను. మరియు ఈ సమయమున మన పూర్వ సంఘ కాపరియగు రెవరెండ్ సత్యానందం పాల్ అయ్యగారు మరియు అమ్మగారు మన సంఘమునకు అందించిన ఎనలేని సేవల నిమిత్తమై సంఘం తరపున మరియు పీసీ మెంబర్స్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదములను తెలుపుచున్నాను. ముఖ్యముగా సత్యానందం పాలయ్య గారు మన నూతన ఆలయపు నిర్మాణ సమయంలో అందించిన సహకారమునకును మరియు గైడెన్స్ కొరకును హృదయపూర్వక ధన్యవాదములను తెలుపుచున్నాను. సభ్యులందరూ సత్యానందం పాల్ అయ్యగారి కొరకును మరి వారి కుటుంబము కొరకును ప్రార్థించవలనని మనవి చేస్తున్నాను. సంఘ సభ్యులందరూ ఒక మనవి, మీ అత్యవసరతలకు అనగా అర్జెంట్ నీడ్స్కు ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్ ద్వారా ఆఫీస్ బేరర్లను సంప్రదించవాలని తెలుపుచున్నాను. రెవరెండ్ ఆల్ఫ్రెడ్ సుదర్శన్, ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్, ఫోన్ నెంబర్ 97
917317564141. Mr. Prajoti Kumar, PC Secretary, 9538889777. Mr. Jakkam Babu, PC Treasurer, 9845571908. ఇట్లు వందనములతో ప్రజ్యోతి కుమార్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. స్టే హోమ్, స్టే సేఫ్. విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థించుదము. పైనుండి వచ్చు సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యముగా ధర్మరాజు రసాలమను మన మోడరేటరును, ప్రసన్న కుమార్ శామ్యులను మన మండలాధ్యక్షులను ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలోనున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. రోగుల కొరకును బాధపడుచున్న వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. పేదల కొరకును ఆకలి బాధలు గలవారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించు వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగున మన కొరకును క్రీస్తు నామమును ఒప్పుకొను వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి ఎందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్యుడవగు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మచే ఏలి శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములోని నానా స్థితుల్లో నుండి మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయు మా విన్నపములను ప్రార్థనలను అంగీకరించుము. అందరి ప్రతి అవయవము దాని ఉద్యోగంలోను సేవలోను యథార్థముగాను భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ తోడయుండునుగాక. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులైన మనము ఒక్క రొట్టె ఒక్క శరీరంనై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఆయన నివాస స్థలములలో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను, నేను పాడేదను, ప్రభువును గూర్చి స్తుతిగానము చేసేదను. దేవుని సమాధాన వందనమును ఒకరికొకరు తెలియచేసుకుందాము. మనమందరము కలిసి దేవునికి మన కానుకలను సమర్పించుదాము. మేలనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్ స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల
కానుకల కొరకు ప్రార్థించుదము. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమారి రక్తం ద్వారా నీ కృపాసింహాసనకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చుచున్నాము. మమ్మును ఈ మా అర్పణలను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకుని వినయంతో బతిమాలు కొనుచున్నాము. భూమి ఆకాశములు సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. మనమందరము కలిసి ఓ యేసు మాకు తోడయుండు అనే ప్రార్థన కలిసి చేయుదాము. ఓ యేసు మాకు తోడయుండుము. మంచి ప్రధాన యాజకుడైన ఓ యేసు, నీ శిష్యుల మధ్య నీ ఉండినట్లు మా మధ్య ఉండుము. రొట్టె విరుచుటలో నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరచుకొనుము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడవుగా సదాకాలము జీవించేలుచున్న వాడవై ఉన్నావు. ఆమేన్. ప్రభు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకును తోడయుండునుగాక. మీ హృదయములను లేవనెత్తుకొనుడి. ప్రభు బయటకు వాటిని లేవనెత్తుకొనుచున్నాము. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుదము. అలాగు చేయుట తగినదియు సరియునై ఉన్నది. ఓ ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడమైన దేవా, అన్ని కాలముల యందును అన్ని స్థలముల యందును నీ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుట మాకు మిక్కిలి తగినదియు సరియు మా విధియునైనది. ఎందుకనగా ఆయన యందు భూమి ఆకాశములను వాటి యందున్న సమస్తము నీవు సృజించి మనుషుని నీ స్వరూపమందు నిర్మించి ఉన్నావు. మరియు అతడు పడిపోయినప్పుడు నీవు అతన్ని విమోచించి అతడు నూతన సృష్టి యొక్క ప్రథమ ఫలముగా ఉండునట్లు అతన్ని ఉద్ధరించి ఉన్నావు. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోకపు సర్వసమూహంతోనూ నీ ఘనమైన నామమును కొనియాడుచు మహిమపరచుచు నిన్ను సదా స్తుతించుచున్నాము. శుతా 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 దేవా, పరలోకంబు సైన్యంబులా దేవా, పరలోకంబు సైన్యంబులా దేవా, ఈహ పారంబుల నుండి యున్నాయిప్పుడు నీ మహిమతో శుతా దేవా, నీకు మహిమ సర్వకాలం కలుగుగాక. సర్వోన్నతుడా దేవా, శ్రీదేవా, స్తుతి నీకు కలుగుగాక. శ్రీదేవా, స్తుతి నీకు కలుగునామెన్. ప్రభు పేరిట వచ్చినవాడు రాబోవాడు స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన వాటి యందు దేవునికి మహిమ. ఓ పరలోకపు తండ్రి, వాస్తవంగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవంగా స్తోత్రాలుడవు. మానవుల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచన కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసు క్రీస్తు మా స్వభావము దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహించితివి కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించే తన ఒక్కటి అర్పణ వల్ల సర్వలోక పాపల నిమిత్తం నిండును సంపూర్ణమును చాలనిదినైన బలియు అర్పణయు ప్రాయచిత్తమును చేసి తన మిక్కిలి విలువగల ఆ మరణమును గురించి శాశ్వత స్మరణ చేర్చుని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుతున్న వల్లని తన పరిశుద్ధ సువార్త యందు మాకు ఆజ్ఞాపించెను. తాను అప్పగించబడిన రాత్రి యందు ఆయన రొట్టె పట్టుకొని నీకు స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే
భోజనం పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని నీకు స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోని మీ అందరూ తాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుతున్న కొత్త నిబంధన నా రక్తం, ఇది మీరు తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆమేన్. ప్రభువా, నీ మరణమును స్మరించుచున్నాం, నీ పునరుత్థానమును ఒప్పుకొనుచున్నాం, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచుచున్నాం. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ఇందు నిమిత్తము తండ్రి, మా ప్రభువుకు నీ కుమారుని మిక్కిలి విలువగల మరణ శ్రమలను, ఆయన మహిమగల పునరుత్థానము ఆరోహణను స్మరించుచు, ఆయన యందు నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనకు నీకు మా కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుచు, ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు నీ సేవకులమైన మేము దీనిని చేయుచున్నాము. ప్రభువా, మా దేవా, నీకు కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుచున్నాం, నిన్ను స్తుతించున్నాం, నిన్ను మహిమపరచుచున్నాము. కనికరం గల మా తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటూ ఉండునట్లును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకుంటూ ఉండునట్లును, మమ్మును రొట్టె ద్రాక్షరసం ఈవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నిన్ను బహువినయముగా బతిమాలు కొరుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గలవారమై ఉండునట్లు శిరస్సయుండు మా ప్రభువైన క్రీస్తునందు అన్నిటిలో ఎదుగునట్లు అనుగ్రహింపు. సర్వాశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యంతో ఇట్లు చెప్పగలుగుతున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును శక్తియును మహిమయును నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రార్థించుదాము. అందరము కలిసి వినయ సామీప్య ప్రార్థన చేయుదాము. కనికరం గల ఓ ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరములే నమ్ముకొని ఈ నీ బల్ల ఎద్దకు రా తెగించితిమి. నీ బల్ల కింద పడి ఉన్న ముక్క ఏరుకున్నంత యోగ్యత కలవారం కాము, కానీ నీవు ఎప్పుడునూ కనికరించి లక్ష్యం కలిగి మార్పులేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును, మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లును, తగిన రీతిగా ఆయన శరీరం తినటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృప అనుగ్రహించుము. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే. లోక పాపము మోసికొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల, మము కరుణించు లోకేశ గోరియా పిల్ల. లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల, మము కరుణించు లోకేశ గోరియా పిల్ల. లోక పాపము మోసి కొని పోవు పరిశుద్ధ లోకేశ గోరియా పిల్ల, సమాధానమేము లోకేశ గోరియా పిల్ల.
జీవాహారమగు మన ప్రభువైన యేసు క్రీస్తు శరీరము నిజమైన ద్రాక్షావళి అయిన మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము క్రీస్తు యొక్క శరీరక్తమును సంస్కారమును ఇప్పుడు విశ్వాసంతో పుచ్చుకున్న మనము మన ప్రభువైన దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుదాము. సర్వశక్తి కలిగి సదా జీవించుండు దేవా, ఈ పరిశుద్ధ మరణం తగినట్టుగా పుచ్చుకున్న మమ్మును నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మిక్కిలి విలువగల శరీర రక్తములను ఆత్మ సంబంధమైన ఆహారంతో పోషింపు అనుగ్రహించున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తోత్రం చెల్లించుచున్నావు. మరియు నీకు మడల దయాదాక్షిణ గలవనియు సమస్త విశ్వాసుల దివ్య సౌమగు నీ కుమారుని మర్మ శరీరములో నిజమైన అవయములుగా మేము చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణశ్రమల యొక్క పుణ్యం వల్ల కలుగు నిరీక్షణ ద్వారా నీ నిత్యరాజ్యానికి వారసులమై ఉన్నామనియు ఇందువల్ల మాకు రూఢిపరుచున్నావు గనుక మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించుచున్నాము. అందును బట్టియే మమ్మును మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవమైన యాగముగా చెల్లించి సమర్పించుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధ సహవాసములో మేము నిలిచి ఉండి నీవు విధించిన సత్క్రియలన్నింటినీ మేము చేయనట్లు నీ కృపచేత మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా బహువినయముగా బతిమాలుకొనుచున్నాము. ఆయనకును నీకును పరిశుద్ధాత్మకును సమస్త ఘనతయు మహిమయు యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు తోడయుండి దేవుని గుర్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తుని గుర్చినట్టు తెలివి యందును ప్రేమ యందును మీ హృదయములను మనస్సులను కాపాడునుగాక. తండ్రియు కుమారుడును పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడు గాక. యెహోవా తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపచేసి నీకు సమాధానము కలుగచేయుగాక. ఆమేన్. 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 మనమందరము కలిసి చివరి పాటను పాడుకుందాము. దీవెనతో సెలవిమ్ము కర్తా, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా. దీవించి క్షేమంపు దీవులను దయచేసి జీవ పోషణ వార్త భావమున సమకూర్చి దీవెనతో సెలవిమ్ము కర్తా, మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా. లోకమున నిన్ను వేడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని
శ్రీకరం బగు దివ్యలోకంబులో చేరి ఏకముగ స్తోత్రములు నీకు చెల్లింపగా దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా స్తుతి పిత్ర పుత్ర శుద్ధాత్మా శుభమిచ్చు స్తుతి పిత్ర పుత్ర శుద్ధాత్మా స్తుతించును సర్వక్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుడని నిన్ను స్తుతించు దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా